హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మేము హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోతున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. సో, అది వ్లాగ్ అయితే మా అమ్మ ఏమో ఇక్కడ హ్యాపీగా ఉయ్యాల ఊగుతా ఉంది. ఈ ఉయ్యాల ఇంట్లో కట్టించుకునింది. బయట ఇంకా 2 ఉయ్యాలు కట్టించుకున్నామనమాట. అయితే మేము వెళ్ళే 2 డేస్ ముందే కట్టించుకున్నారు ఆ ఉయ్యాలు. ఇంక ఇలా ఊగుతా ఉంది. మేమొచ్చేసి ఇక్కడ కొంచెం బ్యాంక్ పనులున్నాయి అని మా అమ్మ చెప్తే ఇంకా ఆ లోను అదంతా కొంచెం కట్టేసి రావడానికి బ్యాంక్ దగ్గరికైతే వెళ్తున్నాము. అక్కడ క్యూ ఏం పెద్దగా లేదు కానీ ఇంకా బ్యాంక్ దగ్గరికి వెళ్ళంగానే పని అయితే అయిపోయిందనమాట. ఇంకా మా చెల్లి పిల్లలకి కొంచెం కేక్ తీసుకెళ్ళండి అని చెప్పేసి మనీ వేసింది. సో, బేకరీకి అయితే వచ్చాము. మాకు నార్మల్ కేక్ కన్నా కూల్ కేకే ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇంకా కూల్ కేక్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళేసి బ్యాగ్ అదంతా సర్దేసుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్లీ మేము బస్ అయితే ఎక్కేసామన్నమాట ఇక్కడ. ఇంకా మొత్తానికైతే 6:30, 7కి అంతా మేము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ మా పిల్లల్ని పనుకోండి మళ్ళీ 8:30కి స్కూల్ ఉంది కదా, వెళ్దురు జర్నీ చేసి వచ్చారు కదా, అక్కడ వర్షం పడుతూ ఉన్నింది, సరిగ్గా నిద్రపోయారో లేదో అని చెప్పేసి పనుకోమంటే, లేదు మమ్మీ మేము బ్యాగ్ సర్దుకుంటాము అని చెప్పేసి బ్యాగ్ అయితే సర్దుకుంటుంది మా పెద్దమ్మాయి. బుక్స్ బ్యాగ్ ఆల్రెడీ తీపిచ్చేసాము మార్చిలోనే. సో, ఇంకా అవి సర్దేసుకుంటుంది అనమాట స్కూల్కి వెళ్ళడానికి. మా చిన్నమ్మాయికి ఏమో మేము వచ్చే 2 డేస్ ముందే బ్యాగ్ అయితే వచ్చింది, మా చెల్లి బుక్ చేసింది. సో, ఇంకా ఆ బ్యాగ్ చూసుకుంటూ ఉందనమాట, నేను పెట్టిన బ్యాగ్ రాలేదు ఇది వచ్చిందని. యాక్చువల్గా మా పెద్దమ్మాయి లాంటి బ్యాగే కావాలి అని చెప్పేసి అప్పుడు గోల్ చేసింది. సరేలే అని చెప్పేసి ఆ అమ్మాయి ముందేమో ఆర్డర్ పెడుతున్నట్టు యాక్టింగ్ చేసేసి తర్వాత నేను అంటే పెట్టలేదన్నమాట. ఇంకా ఎందుకు అంత పెద్ద బ్యాగ్ అని చెప్పేసి మా చెల్లి చేత ఈ బ్యాగ్ ఆర్డర్ పెట్టించాను. అది మేము వచ్చే 2 డేస్ ముందే వచ్చింది. అమ్మాయికి తెలీదు ఆ బ్యాగ్ ఆర్డర్ పెట్టామని. ఇంకా ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇంకా ఆ బ్యాగే తీసుకునేటట్లయితే చేశాను. ఇంకా స్కూల్ టైం అయింది కదా, వెళ్దురు రండి అంటే, లేదు మమ్మీ వాళ్ళ వెళ్ళము అన్నారు. ఇంకా ఓకేలే కొంచెం పనులు ఉన్నాయి, టిఫిన్ అదంతా కూడా ఏం లేదు కదా, కొంచెం చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి సరేలేండి అన్నాను. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసి బయటికి వెళ్ళి దోసపిండి తెచ్చాను. దోసపిండి తెచ్చేసి ఇంకా పల్లీలు అవన్నీ వేయించిచ్చి దోశ పోస్తుంటే మా పిల్లలు చూసారా, ఇంకా మొత్తం డైనింగ్ టేబుల్ మీదే తినాలి అని చెప్పేసి మొత్తం సెటప్ చేసుకున్నారనమాట. ఇలాగా వాళ్ళ కోరిక మేరకు ఇంకా డైనింగ్ టేబుల్ మీద అయితే తిన్నారు. ఇంకా తినేసిన తర్వాత ఇంకా మేము కొంచెం డిమార్ట్ సరుకులు తెచ్చుకోను అండ్ బుక్స్ కూడా కొనాలి. నా బట్టలు అవన్నీ కొంచెం బ్యాగ్లో ఉండిపోయినాయి. ఇంకా అందుకని బ్యాగ్ ఓపెన్ చేస్తున్నా. ఈ కెటిల్ వచ్చేసి ఇంట్లో యూజ్ చేయట్లేదనమాట. ఇంకా నేను తీసుకొచ్చుకున్నాను. మా పిల్లలు ఎక్కువ వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు. సో, ఇది ఒకటైతే తీసుకొచ్చుకున్నా. ఇంకా చిన్న హ్యాండ్ బ్యాగ్ మా అమ్మాయి ఆడుకోవడానికి తీసుకొచ్చుకునింది. ఈ చాపర్ కూడా నా దగ్గర ఉన్నింది కానీ అది పిల్లలు ఇరక్కొట్టేశారనమాట. ఇంకా మా అమ్మ ఎట్లా యూజ్ చేయలేదని నేను తీసుకొచ్చేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మా అమ్మాయి బుక్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా చిన్న అమ్మాయికి బుక్స్ తీసేసుకొని, అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. స్కూల్ మండే తెరిచారనమాట. మేము రావడమే లేట్ అయ్యాం కదా, పిల్లలందరూ వచ్చేసి ఉంటారేమో, బుక్స్ ఇంకా మళ్ళీ 1 డే అనుకుంటాము, అది 2 డేస్కి అట్లా అవుతుంటుంది అనమాట. అందుకనే ఫస్ట్ అయితే బుక్స్ తెచ్చేసుకున్నాము. ఈ షీట్లు నాకైతే అస్సలు నచ్చలేదనమాట. అదే బుక్ పైన కవర్స్ వేస్తారు కదా, చాలా అసలు మనం వేసేటప్పుడు అవి చినిగిపోయేటట్లుగా ఉన్నాయి. ఇంకా సరేలే అంటే చెప్పేసి ఇంకా ఇంట్లో పెట్టేసి మేమైతే డీమార్ట్కి అయితే బయలుదేరిపోయాము. మా అమ్మాయి చూసారా ఎంత చల్లగాలికి, అంటే ఆ రోజు ఎండ లేదు, చల్లగాలి వస్తున్నది. నార్మల్గా బైక్ మీద నిద్రపోతారు వీళ్ళు, అలాంటిది ఇంకా ఆ చల్లగాలికి నిద్రపోతూ ఉందనమాట. ఇంకా మొత్తానికి ఆ అమ్మాయిని పట్టుకునేసి ఇంకా డీమార్ట్ వరకు అయితే వచ్చేసాము. ఇంకా డీమార్ట్ వచ్చింది లేకండి అని చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలైతే చెప్పుల దగ్గరికి అయితే వెళ్ళిపోయింది మా చిన్నమ్మాయి. నిజానికి ఒక చెప్పు బస్సులో మిస్ అయింది, ఇంకో చెప్పు సర్లే అని చెప్పేసి ఇంకా బస్ దగ్గరే పడేసాను అనమాట. సో, ఆ అమ్మాయికి చెప్పులు తీయడానికి వెళ్తే ఇంకా నా పెద్దమ్మాయి నాకు కూడా కావాలి, ఇద్దరికి సేమ్ టు సేమ్ అని చెప్పేసి తీసుకొచ్చుకున్నారు. ఇంకా ఇంటికి రాగానే చూసారా, ఇంకా ఆ చెప్పులకి ఆ స్టిక్కర్ అంతా పీకేసి ఇంకా చూసుకుంటున్నారనమాట, నావి బాగున్నాయా, ఇద్దరికి సేమ్ టు సేమ్ అలాగా అని చెప్పేసి. అయితే ఇక్కడ సైజులు డిఫరెంట్ ఉన్న ప్రైస్ మాత్రం ఒక్కటే. ఇంక ఈ పనులన్నీ అయిపోగానే నేను ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ అన్నం పెట్టేశాను. ఇంకా ఆ రోజు కూరగాయలు ఏం లేవన్నమాట. ఇంట్లో 2 టమాటాలు ఉన్నాయి అండ్ కందిపప్పు ఉంది. సో, ఇంక మళ్ళీ ఏం చేస్తాంలే, ఈరోజుకి పప్పు చేసేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను పప్పు అయితే చేసేస్తున్నాను అనమాట. 2 టమాటాలు ఉన్నాయి, ఇంక అందుకని కొద్దిగానే చేసేస్తున్నాను. ఒక పక్క అన్నం పెట్టేశాను, ఇంకొక పక్క కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. ఒకసారి విజిల్స్ రావడం స్టార్ట్ అయిపోయిన తర్వాత, అంటే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ లోపు మనకు అన్నం కూడా అయిపోతుంది. 2 ఒకసారి ఆపేసి ఇంకా పోపు పెట్టేసేలోపు మనం వెళ్ళి కొంచెం లగేజ్ తీసుకొచ్చుకున్నాం కదా, బట్టలు అవన్నీ పిల్లలకి ఆల్మోస్ట్ ఆ బ్యాగ్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ బ్యాగ్లో అయితే నేను సర్దాలి. ఇప్పుడు రూమ్ ఇలా ఉంది, ఇలా ఎంత సర్దినా సరే నాకు 2 డేస్ అవుతుందనమాట. కొంచెం ఎక్కడ సామాన్ అక్కడికి రావడానికి డెఫినెట్గా 2 డేస్ అయితే పడుతుంది నాకు.
అయితే ఇక్కడ బ్యాగ్లో ఉన్న బట్టలు సర్దామని వచ్చాను కదా, అయితే అక్కడ బట్టలు సర్దామని వచ్చేటప్పటికి పెద్దమ్మాయిటేమో అక్కడ కొన్నే ఉన్నాయి, చిన్నమ్మాయి దాంట్లో కలిసిపోయాయి, చిన్నమ్మాయి బట్టలేమో పెద్దమ్మాయి దాంట్లో కలిసిపోయాయి. మళ్ళీ అవి తీసి మొత్తం సర్ది ఎక్కడికక్కడ గౌన్లు ఒక చోట, షార్ట్స్ ఒక చోట, యూనిఫాము ఇట్లా అన్నీ సర్దేసి, చిన్నమ్మాయికి కూడా అలాగే ఫ్రాక్స్ ఒక చోట, జీన్స్ అలాగే అన్నీ సర్దేసి దాని తర్వాత ఇలా బ్యాగ్లో ఉన్న బట్టలు అయితే సర్దుతున్నాను అనమాట. అసలు చాలా చిరాకు అనిపించింది. జర్నీ చెప్పాను కదా కొంచెం వరస్ట్గా జరిగిందని, అందువల్ల హెడేక్ కూడా ఉంది. ఇంకా మొత్తానికైతే బట్టలు అయితే సర్దేశాను అనమాట. ఇంకా బట్టలు అయితే సర్దేశాను కదా, ఇంకా మనకి ఇక్కడ పప్పు తిరుగుమాత అయితే వేస్తున్నాను వచ్చేసి. ఇంకా మళ్ళీ లేట్ అయితే పిల్లలు ఆకలి అంటారు. పొద్దున కొంచెం దోశ పిండి బయట కొనుక్కొచ్చాం కదా, అది కొంచెం మెత్తగా రాలేదు, గట్టిగా ఉన్నింది. ఇంకా పిల్లలు గట్టిగా ఉందని కొంచెం సరిగ్గా తినలేదు. సో అందుకే కొంచెం వంట ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట. పోపు తిరుగుమాత వేసామంటే వాళ్ళు తింటారు. ఇంకా ఆ రోజు తాలింపు చేద్దామనుకున్నా ఏం లేవన్నమాట. ఇంకా పోపు తిరుగుమాత వేసి ఎట్లాగో వడియాలు ఉన్నాయి కదా, ఆ వడియాలు అయితే ఏంపుదామని చెప్పేసి ప్లాన్ చేసేసుకున్నాను. వన్స్ పప్పు తిరుగుమాత వేయంగానే నేను ఆ పప్పు పక్కన పెట్టేసి ఇంకా బియ్యంతో వడియాలు చేశాం కదా అవే వేపుతానమాట. ఈసారి బియ్యంతో వడియాలు చేశాం కదా అవి మాత్రమే ఉన్నాయి. యాక్చువల్గా నేను అప్పడాలు తెచ్చుకుంటాను, బియ్యం వడియాలు ఉన్నా సరే అప్పడాలు అయితే తెచ్చుకుంటాను. మర్చిపోయాను అనమాట ఈసారి తెచ్చుకుందాం అనుకున్నాను, మర్చిపోయి అయితే వచ్చాను. మా సైడు అప్పడాలు అనేది బాగుంటాయి. డీమార్ట్లో కొంచెం అప్పడాలు అవి అమ్ముతారు కదా, ఆ అప్పడాల కన్నా మా సైడ్ అప్పడాలు పతలాగా తినాలి అనిపించేలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం లావుగా ఉంటాయి, అస్సలు తినాలి అనిపిదు అనమాట. కొద్దిగా తినంగానే ఎగుటైపోతుంది. కానీ మా సైడ్ అట్ట కాదు, పతలాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడైతే వంట అయితే అయిపోయింది. నేను కూడా తినేసి పిల్లలకి పెట్టేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. జర్నీ చేసి వచ్చాను కదా, కొద్దిగా హెడేక్గా ఉంది అండ్ కళ్ళు మంటలు కూడా ఉన్నాయి. కొంచెం సేపు నిద్రపోయి దాని తర్వాత దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి కానీ నానబెడదాము అనుకున్నాను. అయితే నేను నిద్రపోయి లేవడమే 5 o'clock అయిందనమాట. లేచేటప్పటికి ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇంకా 5 o'clock లేసి దోశ పిండికి ఏం నానేస్తాంలే అని చెప్పేసి మళ్ళీ పిండి పట్టిన పులవదు ఇట్లా అనుకునేసి ఇంకా ఏమేయకుండా చిన్న చిన్న పనులు చేసేసుకొని మా అమ్మాయికి బుక్స్కి ఇలా అట్టలు అయితే వేయడం స్టార్ట్ చేసేసామన్నమాట. మా వారు కొంచెం కవర్స్ వేయడం, కట్ చేయడం ఇట్లా చేస్తుంటే నేను వాటికి పిన్నులు వేయడం అలా చేస్తూ ఉన్నాను. మా వాళ్ళు ఈ కవర్స్ అన్నీ వేసి చేసి అన్నం పప్పు ఉంది కదా, కొంచెం ఏమన్నా సైడ్ డిష్గా వండుకుందామని చెప్పేసి షాప్కి వెళ్ళారు. కోడిగుడ్లు పరోటా కానీ ఆమ్లెట్ కానీ చేసుకుందామని వాళ్ళు కోడిగుడ్లు తేడానికి అయితే వెళ్ళారు. ఇంకా నేను ఒక్కదాన్ని కూర్చొని ఇక్కడ పిన్స్ వేస్తూ ఉన్నానన్నమాట వీటికి. ఈ కవర్స్ అయితే అస్సలు బాగాలేవు. అక్కడ మేము ఏ మాత్రం అట్లా ఇట్లా కొంచెం ఫాస్ట్గా లాగడం చేసినా కూడా అవి చినిగిపోయేలాగా ఉన్నాయన్నమాట. మరి దారుణంగా ఇచ్చారు. ఆల్రెడీ కొన్ని అయితే వేసేటప్పుడే చినిగిపోయాయి. ఇంకా చిన్నగా ఎలాగోలాగా వేసేసి ఇంకా వాళ్ళకే స్కూల్లో అప్పచెప్పేస్తాం కదా, చినిగిపోయినా కూడా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ, మనకేం ఉండదన్నమాట. ఇంకైతే ఇక్కడ అన్నీ అట్టలు వేసేసాము. ఈసారి స్టిక్కర్స్ వీళ్ళు ఇచ్చారు, నాకు తెలియక మా పెద్దమ్మాయి అప్పుడే ఇంకా ఒక 2 ఎక్స్ట్రా తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టానమాట. ఇంకా వీళ్ళు ఇచ్చినట్టున్నాయి కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇవే వేయడానికి ట్రై చేస్తున్నా. ఈ స్టిక్కర్స్ తీయడానికి కూడా చాలా కష్టపడ్డామన్నమాట. కొంచెం స్టిక్కర్స్ ఏమి ఇచ్చారంటే మోటు పటులు స్టిక్కర్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా వాటికి స్టిక్కర్స్ వేసుకుంటూ పేర్లు రాసుకుంటూ కొన్ని పిన్స్ వేసుకుంటూ ఉన్నాను. బాక్స్ కొండమేమో కానీ వీటికి కవర్స్ వేయడం, ఈ పేర్లు రాయటమే చాలా పెద్ద కష్టం అనమాట. చాలా టైం తీసుకుంటుంది. ఇకపోతే మా పిల్లలు షాప్కి వెళ్ళారు కదా, వాళ్ళు వెళ్ళింది ఎగ్స్ పెరుగు తీసుకురావడానికి వెళ్ళారు. చూడండి ఐస్ క్రీములు కొనుక్కొచ్చుకున్నారు. నార్మల్గా ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి, జలుబు అట్లా వస్తాయని నా భయము. అయితే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా వెళ్తూనే ఉండాలి, అదొకటి భయం అనమాట. ఇంకా కొన్ని వాటికే పిన్స్ అవన్నీ వేసేసి వచ్చి ఇంకో కొంచెం ఇంట్లో పనులు చేసుకున్నాను అనమాట. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ బుక్స్ కట్టలేద్దామని అయితే వచ్చాను. అప్పటికే చాలా టైం అయింది, కానీ ఎందుకు లేట్ అయినా వేసేస్తున్నానంటే మార్నింగ్ స్కూల్లో అప్పచెప్పేస్తాం అనుకోండి నీట్గా కవర్స్ వేసి, ఇంకా ఆ ఇయర్కి గాను మనకు బుక్స్ బాధ అయితే తప్పిపోతుంది. అందుకే లేట్ అయినా సరే బుక్స్ అయితే స్కూల్లో అప్పచెప్పాలి అనుకున్నాను. ఇంతేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.